Good morning, students. Good morning, sir. Good morning. Good morning, all of you. Right, yesterday మనం లాస్ట్ క్లాస్ లో ప్రాబ్లం నంబర్ అంటే VSAQs లో ప్రాబ్లం నంబర్ 3 వరకు డిస్కస్ చేసాంరా. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 4 డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్స్. రాడికల్ సెంటర్. సో రాడికల్ సెంటర్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద రాడికల్ యాక్సెస్. అంటే ఇప్పుడు అక్కడ మనం సర్కిల్స్ 3 సర్కిల్స్ ఇచ్చారు కాబట్టి ఎస్ ఎస్ డాష్ ఎస్ డబల్ డాష్ అని నేమ్స్ ఇచ్చుకోండి. ఎస్ ఎస్ డాష్ ఎస్ డబల్ డాష్. ఇప్పుడు రెండు రాడికల్ యాక్సెస్లు కనుక్కుంటే చాలు. అది ఎస్ ఎస్ డాష్ ఎస్ డాష్ ఎస్ డబల్ డాష్ కనుక్కోవచ్చు, లేదా ఎస్ ఎస్ డాష్కి ఎస్ డబల్ డాష్కి రాడికల్ యాక్సెస్. చాయిస్ ఈజ్ యువర్స్. ఎలా కనుక్కున్నా రెండు రాడికల్ యాక్సెస్లు కనుక్కుంటే చాలు. వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే వచ్చేది రాడికల్ సెంటర్. ఫస్ట్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఎస్ అండ్ ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 కనుక్కుంటున్నాను. ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ రాడికల్ యాక్సిస్ అంతా మనం లాస్ట్ క్లాస్లో అంతా క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా ఎస్ ఎస్ డాష్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఎలా వేసామో అదే ప్రొసీజర్ వేయండి. అప్పుడు మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతాయి. దిస్ ఈజ్ మైనస్ 4x ప్లస్ 2x మైనస్ 2x మైనస్ 6y ప్లస్ 4y మైనస్ 2y 5 ప్లస్ 1 ప్లస్ 6 అవుతుంది. ఇందులో ఇప్పుడు -2 మనం కట్ చేసుకోవచ్చు కామన్ తీసి. అంటే అప్పుడు x ప్లస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ వన్ రాడికల్ యాక్సిస్. నెక్స్ట్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డబల్ డాష్ ఈక్వల్ టు 0 చేయండి. అంటే అప్పుడు ఎస్ మైనస్ ఎస్ డబల్ డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఫస్ట్ సర్కిల్ యాజ్ ఇట్ ఈజ్, సెకండ్ సర్కిల్ని మార్చండి. అగైన్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 2y ఈక్వల్ టు 0. అగైన్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 4x ప్లస్ 6x అంటే 2x మైనస్ 4y ప్లస్ 5 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ రాడికల్ యాక్సిస్ 2. నౌ సాల్వ్ 1 and 2. we get a radical center. సో దానికి ఆల్రెడీ 2 పైన ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈక్వేషన్ 1 రాశాను. సో దీని ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా సాల్వ్ చేసుకుందాము. సబ్ట్రాక్ట్ చేసుకుంటే 2x ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు ఇది మైనస్ 4y ఇది మైనస్ 2y అవుతుంది కాబట్టి మైనస్ 6y అండ్ ప్లస్ 11 ఈక్వల్ టు 0. దెన్ 6y ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. అంటే y వాల్యూ 11/6 అవుతుంది. ఈ y వాల్యూ 1 or 2 ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, x వాల్యూ వస్తుంది. సో ఫ్రమ్ 1 2x ప్లస్ 2y అంటే 2 into 11/6. అది ఈక్వేషన్ 1 x ప్లస్ వై మైనస్ 3 కాబట్టి ఆ x ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ 0లో సబ్స్టిట్యూట్ చేసాం. అంటే ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ 2లో 2x మైనస్ 4y వచ్చింది కాబట్టి ఈక్వేషన్ 1 కూడా డైరెక్ట్గా 2తో మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకున్నాం రా. అది అబ్జర్వ్ చేయండి అందరూ. సో అప్పుడు x ప్లస్ 11/6 మైనస్ 3 ఈక్వల్ టు 0. ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు 11 మైనస్ 18 అంటే మైనస్ 7/6 వస్తుంది. x మైనస్ 7/6 ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 7/6. Therefore radical center is equal to 7/6 comma 11/6. So this is the procedure to find a radical center. ఒక్కోసారి మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్లో 2x² 2y² అలా కనపడతా ఉంటాయి. అలా కనపడిన రాడికల్ యాక్సిస్ కనుక్కోవడం మనకు తెలుసు ప్రొసీజర్. రాడికల్ యాక్సిస్ రెండు ఫైండ్ అవుట్ చేయండి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది రాడికల్ సెంటర్. సో ఇది మనకి ఎస్ఏక్యూస్లో లాస్ట్ ప్రాబ్లం. అలాగే నెక్స్ట్ ఎల్ఏక్యూస్ చూద్దాం ఒకసారి. సో దీంట్లో మీరు నేను ఫస్ట్ బిట్ చేశాను రా, సెకండ్ బిట్ మనకి ఆల్రెడీ డేట్స్ చేస్తున్నాయి ప్రాబ్లమ్స్లో. ఆ సెకండ్ బిట్ మీరు చేయాలి కంపల్సరీగా. 4th లో సెకండ్ బిట్.
నెక్స్ట్ ఆ తర్వాత లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. Find the radical center of the circles and also find the equation of the circle which cuts orthogonally the three circles. చూడండి మనకి ఎక్సైజ్ 2.1లో థర్డ్ ప్రాబ్లం ఆపేసాం మనం LAQs లో. అది ఇది ఒకటే. ఫైండ్ ద ఈక్వేషన్ మరి ఇక్కడ రాడికల్ సెంటర్ మాత్రం ఈ సెంటెన్స్ మాత్రమే లేదు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ ఆర్థోగోనల్లీ ద త్రీ సర్కిల్స్ అనే సెంటెన్స్ మనకుంది. ఫస్ట్ ఎక్సైజ్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో థర్డ్ ప్రాబ్లం ప్లస్ ఇప్పుడు ఈ ప్రాబ్లము సేమ్ మోడల్. అంటే ఫస్ట్ మనం ఇక్కడ రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రాడికల్ సెంటర్ కాన్సెప్ట్ ద్వారా కనుక్కుంటే ప్రాబ్లం ఈజీ అవుతుందని అక్కడ మీరు ఫస్ట్ ఎక్సైజ్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ థర్డ్ ప్రాబ్లం ని ఈ మోడల్లో చేసుకోండి. ఈజీ అయిపోతుంది అప్పుడు మీకు ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ ప్రీవియస్ ప్రాబ్లంలో చేసాం రాడికల్ సెంటర్. ఫస్ట్ త్రీ సర్కిల్స్కి నేమ్స్ ఇవ్వండి. లెట్ ఎస్, ఎస్ డాష్, ఎస్ డబల్ డాష్. సో అప్పుడు రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. సో దాంట్లో చోటు సబ్ట్రాక్ట్ చేసి డైరెక్ట్గా రాయొచ్చు లేదా ప్రొసీజర్ అంతా చేయండి. సో వన్ సర్కిల్ ఇది ఎస్, ఇది ఎస్ మైనస్ ఎస్ డాష్. మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. 3x ప్లస్ ఎక్స్ ఉంది 4x ప్లస్ 2y మైనస్ 6y అంటే మైనస్ 4y మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. 4 కట్ చేస్తే ఎక్స్ మైనస్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0. దట్ ఈస్ వన్ రాడికల్ యాక్సిస్. నెక్స్ట్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డబల్ డాష్ ఈక్వల్ టు 0 చేయండి. ఎస్ మైనస్ ఎస్ డబల్ డాష్ ఈక్వల్ టు 0. సో ఆ ఎస్ డబల్ డాష్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ మనకి మైనస్ 2x ప్లస్ 10y మైనస్ 14 ఈక్వల్ టు 0 వస్తుంది. అగైన్ మనం మైనస్ 2 కట్ చేస్తే అప్పుడు ఎక్స్ మైనస్ 5y ప్లస్ 7 ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ 2. అలాగే ఈక్వేషన్ 1లో కూడా ఎక్స్ ప్లస్ వై ఫామే కనబడుతుంది మనకి. ఎక్స్ మైనస్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0. అగైన్ ఈ రెండు ఈక్వేషన్స్ మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఎక్స్ ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు మైనస్ 5y కింద ప్లస్ అయిపోతుంది సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి. అంటే మైనస్ 4y ప్లస్ 8 ఈక్వల్ టు 0. అంటే ఇది ప్లస్ 1 అయిపోతుంది సబ్ట్రాక్షన్లో. అప్పుడు 7 ప్లస్ 1 8. అప్పుడు 4y ఈజ్ ఈక్వల్ టు 8 అంటే y వాల్యూ 2 వస్తుంది. సో y వాల్యూ ఇప్పుడు ఆ y వాల్యూ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎక్స్ మైనస్ 2 మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ 3 అవుతుంది. దేర్ఫోర్ రాడికల్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 3, 2. రాడికల్ సెంటర్. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ గివెన్ సర్కిల్స్ ఆర్థోగోనల్లీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. మనం దానికి గాను మన కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో అంటే, సో రాడికల్ సెంటర్ని సెంటర్గా తీసుకొని రాడికల్ సెంటర్ నుంచి ఏ సర్కిల్కైనా ఎనీ సర్కిల్కి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ని మనం రేడియస్గా తీసుకుంటే ఆ సెంటర్ రేడియస్ కలిగినటువంటి సర్కిల్ 3 సర్కిల్స్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తుందని మనం చెప్పుకున్నాం కాన్సెప్ట్. సో కాబట్టి ఇప్పుడు ఈ రాడికల్ సెంటర్ ఇది నీ ఇష్టం. మొత్తం 3 సర్కిల్స్ ఉన్నాయి. యూ క్యాన్ ఫైండ్ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ టు ఎనీ వన్ ఆఫ్ ద 3 సర్కిల్స్. సరే ఫస్ట్ సర్కిల్కే చేద్దాం. ఏముంది అందులో? radical center 3, 2 got the length of the tangent from the radical center to the circle is, what is the length of tangent formula? Root S11. Root S11 అంటే square root of S11 అంటే పాయింట్ తీసుకెళ్ళి సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయటమే. దట్ ఈస్ 9 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 1. సో అంటే మనకి ఇక్కడ 20 ఎంత వస్తుంది చూడండి, 27 వచ్చింది మనకి. రూట్ 27. సో ఇది రేడియస్. సెంటర్ 3, 2 కనిపిస్తూనే ఉంది అక్కడ. సెంటర్ రేడియస్ తెలుసు. దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్? X minus h whole square plus y minus k whole square is equals to r square. R square. The equation of the required circle is x minus 3h whole square plus y minus k whole square. ఇప్పుడు r square ఫార్ములా అప్లై చేసుకుంటే
అంటే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √27 హోల్ స్క్వేర్. ఇక దాన్ని సింప్లిఫై చేస్తాం. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు 27. ఫైనల్ ఆన్సర్ సింప్లిఫై చేసి రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y minus 14 is equal to 0. So that is the equation of required circle. That is the circle which cuts the given 3 circles orthogonal. చూడండి ఎంత సింపుల్ గా చేసాము. అదే ఆర్థోగోనల్ కండిషన్స్ అప్లై చేసుకుంటూ చేస్తే ఆ జిఎఫ్సిలలో 3 ఈక్వేషన్స్ వస్తాయి. చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఎక్కడైనా సరే మిస్టేక్ పోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ ప్రొసీజర్ అనుకోండి మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. మిస్టేక్స్ పోవడానికి అవకాశం కూడా లేదు. కాబట్టి అందరూ కూడా సార్స్ అందరూ కూడా ఏ సార్ చెప్పినా ఈ మెథడే చెప్తారు. 3 సర్కిల్స్ని మాత్రమే ఆర్థోగోనల్గా కట్ చేసేటువంటి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి అంటే ఎప్పుడు ఇదే మెథడ్ ఫాలో అవుతాం మనం. రైట్. సో ఇక రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అందులో సెకండ్ బిట్ ఉంది. ఆ సెకండ్ బిట్ ఒకటి మీరు చేయాలి. ఫైండ్ ద రాడికల్ సెంటర్. 1లో సెకండ్ బిట్ ఒక్కటి నాకు చేసి పెట్టండి మీరు, మిగతా ఏం చేయక్కర్లేదు. 1లో సెకండ్ బిట్ ఒకటి చేయండి. అలాగే 4లో సెకండ్ బిట్, 1లో సెకండ్ 4లో సెకండ్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆ 2లో ఒక సెకండ్ బిట్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇంకంతే. ఒకసారి మార్క్ చేసుకోండి వీలైతే. మీరు మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను రా హోంవర్క్. 4లో విఎస్ఏక్యూలో 4లో సెకండ్ బిట్, లాంగ్ ఆన్సర్కి వచ్చేసిలో 1లో సెకండ్ బిట్, అలాగే 2లో సెకండ్ బిట్, ప్రాబ్లం నెంబర్ 5లో సెకండ్ బిట్. సో ఇంతవరకు 1 2 3 4 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీకు హోంవర్క్. ఈ 4 ప్రాబ్లమ్స్ నేను చెప్పింది సెకండ్దా? ఓకే, అట్లది మీరు ఫస్ట్ చేయాలి. ఏది చెప్పానో అది కాకుండా మిగతాది చేయండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మాత్రం సెకండ్దే చేయాలి. సెకండ్ దాంట్లో సెకండ్దే చేయాలి. 4th లో సెకండ్, 5th లో కూడా సెకండ్ చేయాలి. రైట్. సో ఇప్పుడు మరి రిమైనింగ్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 డిస్కస్ చేసుకుందాం రా. 2లో ఫస్ట్ బిట్టే చేస్తున్నాము. సెకండ్ బిట్ డేట్ వేసింది, అది చేయాలి. సేమ్ ప్రాబ్లం మళ్ళీ మీకు ఎగ్జాంపుల్లో కూడా ఉంటుందిరా. పేజీ నెంబర్ 100లో చూడండి. పేజీ నెంబర్ 100లో ఎగ్జాంపుల్ 2.2.6 ఎన్నిసార్లు డేట్స్ వేసి ఉన్నాయి చూడండి ఒకసారి. 3 టైమ్స్ ఉంది. అలాగే ఎక్సైజ్లో 1 టైం వేసి ఉంది. మొత్తం 4 టైమ్స్ ఇచ్చాడు ఆ మోడల్ ప్రాబ్లం. ఏం లేదు, సర్కిల్స్ కాన్సెప్టే మొత్తం. ఒక స్టార్టింగ్ కాన్సెప్ట్, స్టార్టింగ్ స్టెప్ మాత్రమే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ప్రకారం వేస్తాము. మిగతా అంతా సర్కిల్స్లోకి వెళ్ళిపోతాం ఇంకా మళ్ళీ. సో అది పెద్దగా మీరు ప్రిపరేషన్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాబ్లం. ఎందుకంటే సర్కిల్స్లో మనం చేసాం బాగా దీని గురించి. ఫైండ్ ద ఈక్వేషన్ టు ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్ అండ్ ఆల్సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్ అన్నారు. అంటే ఏం చేయాలి ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ అంటే? S minus S dash equal to 0. వెరీ గుడ్. సో S minus S dash equal to 0 రాసుకుంటే సరిపోతుంది. అంటే రాడికల్ యాక్సిస్ ఏ కామన్ కార్డ్. సో ముందు అంతవరకు ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ సర్కిల్స్ రాసుకోండి S అండ్ S dash. సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్. సో డయాగ్రామ్ ఎలా ఉంటుంది? S equal to 0, S dash equal to 0, 2 సర్కిల్స్. సో అప్పుడు కామన్ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితే కామన్ కార్డు AB అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఈజ్ S minus S dash equal to 0. డైరెక్ట్గా వేసుకోవచ్చు మీరు. అంటే ఇది -5x + 2x అంటే -3x -6y + 6 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. -3x -6y + 6 ఈక్వల్ టు 0. -3 కట్ చేసుకుంటే అప్పుడు x + 2y - 3 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్. ఇక ఇప్పుడు ఈ కామన్ కార్డ్ AB లెంత్, ఇప్పుడు AB లైన్ ఈక్వేషన్ ఇది. ఇప్పుడు AB లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే సింపుల్గా లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి లెంత్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి మన దగ్గర? 2 √r² - d².
వెరీ గుడ్. 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అనేది లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ రా. మరి ఇప్పుడు ఆర్ ఏంటి, అక్కడ డి ఏంటి? R radius of the circle. వెరీ D గుడ్. is డి the perpendicular distance from center to common. Center to the కార్డు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మరి 2 సర్కిల్స్ ఇచ్చారు కాబట్టి ఏదో మీ ఇష్టం వచ్చింది ఒక సర్కిల్ తీసుకోండి చాలు. ఎందుకంటే మాకు 2 చాయిస్లు ఉన్నాయి, ఏ చాయిస్ అయినా మీరు చూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మీకు ఈజీగా ఉండటానికి సెకండ్ సర్కిల్ అయితే ఈజీగా ఉంటుంది, అంటే సెంటర్ రేడియస్ కనుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను సెకండ్ సర్కిల్ని చూజ్ చేసుకుంటున్నా. ఏ సర్కిల్ తీసుకున్నా ఒకే ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ సెకండ్ ఎందుకు తీసుకున్నారు సారు, ఫస్ట్ ఎందుకు తీసుకోలేదు అని డౌట్ పడొద్దు మీరు. ఎందుకంటే సెంటర్ ఈజీగా 1,0 కదా, సెంటర్ ఈజీగా అయిపోతుందని ఇలా తీసుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ సర్కిల్ తీసుకుంటే సెంటర్ 5/2, 3 అవుద్దిరా, ఫ్రాక్షన్ వస్తుంది. ఎప్పుడైతే ఫ్రాక్షన్ వచ్చిందో మనకి ప్రాబ్లం కొంచెం డిఫికల్ట్ అవుద్ది కాబట్టి చాయిస్ అనేది నీ ఇష్టం కాబట్టి ఇక్కడ నేను సెకండ్ సర్కిలే తీసుకుంటా. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 ఈజ్ 1,0, రేడియస్ √3 అవుతుంది. నౌ డి ఫైండ్ అవుట్ చేద్దాం. డి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు కామన్ కార్డ్. కామన్ కార్డ్ ఈక్వేషన్ x + 2y - 2 = 0. దీనికి 1,0 నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. మరి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? Ax mod ax1 plus by1 plus c by √a² plus b. రైట్, వెరీ గుడ్. సో అంటే అప్పుడు 1,0 నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే అప్పుడు 1 + 0 - 2 మాడ్యులస్ బై √a² plus b² అంటే 1 + 4 అవుతుంది. అంటే అప్పుడు 1 - 2 అంటే -1/√5 అంటే 1/√5. దట్ ఈస్ డి వాల్యూ. సో ఆర్ వాల్యూ డి వాల్యూ రెండు తెలుసు కాబట్టి దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఆర్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. అంటే అప్పుడు ఆర్ స్క్వేర్ అంటే 3 అవుతుంది. అప్పుడు 3 - 1/5, 2 ఇంటూ రూట్ ఆఫ్ 3 - 1/5. అంటే అప్పుడు 3 - 1/5 అంటే ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు 15 - 1 అంటే 14/5 అండర్ రూట్. సో దట్ ఈస్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ 14/5. సో ఈ వర్కింగ్ అంతా మనం సర్కిల్స్లో చేసింది. కేవలం కామన్ కార్డ్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఆ తర్వాత లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అంటే 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 3. సో ప్రాబ్లం నంబర్ 3 ఏమి ఇచ్చాడో చూడండి. షో దట్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్ ఈజ్ ఏ డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అండ్ ఫైండ్ ఇట్స్ లెంత్ అన్నారు. అంటే ఏమని ప్రూవ్ చేస్తే సరిపోతుందిరా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం కామన్ కార్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ కామన్ కార్డు సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే ఏమని ప్రూవ్ చేస్తే సరిపోతుంది? అప్పుడు అది కామన్ కార్డు సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏమని ప్రూవ్ చేస్తే సరిపోతుంది? ఇంత సింపుల్ క్వశ్చన్ చెప్పలేకపోతున్నారు ఏంట్రా? రేడియస్ ఫైండ్ చేయాలి సార్. అది లెంత్ అడిగినప్పుడు రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే షో దట్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్ ఈజ్ డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే అంత దానికి ఏం చేయాలి మనం? ఒక లైన్ సర్కిల్కి డయామీటర్ ఎప్పుడు అవుతుంది? ఒక లైన్ ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడో అప్పర్ ఫేస్ లో కట్ చేయించామనుకోండి, అది డయామీటర్ అవుద్దా? ఏరా, ఇప్పుడు ఈ లైన్ ని నేను ఇక్కడ ఎక్కడో కట్ చేయించాను అనుకోండి, అది డయామీటర్ అవుతుందా? passing through center. మరి సింపుల్ పాయింట్ అది, మీరు సేఫ్ చెప్పారు. ఏదైనా ఒక లైన్ సర్కిల్కి డయామీటర్ అవుతుందని ప్రూవ్ చేయాలంటే సో ఆ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ని పాస్ అవుతుందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. రైట్, ఓకే. సో ఇప్పుడు అదే మనం ప్రూవ్ చేయాలి. ముందు కామన్ కార్డు కనుక్కుంటాం. కామన్ కార్డు కనుక్కోవడం ఆల్రెడీ ఇప్పుడు కనుక చేస్తున్నది ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ అంటే x + y - 7 = 0 వచ్చింది.
ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్. సో ఇప్పుడు ఇది సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతుంది, డయామీటర్ ని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ ఈ లైన్ ని సాటిస్ఫై చేస్తుందని ప్రూవ్ చేస్తే చాలు. అంటే అప్పుడు మరి సెకండ్ సర్కిల్ కి సంబంధించి సెంటర్ రేడియస్ లో ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే ఇక మరి ఆల్సో ఫైండ్ ఇట్స్ లెంత్ అని అడిగారా, అంటే అప్పుడు సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ లెంత్ ఎంత అవుతుందో లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ కూడా అంతే అవుతుంది. కాబట్టి సెకండ్ సర్కిల్ కి సంబంధించి సెంటర్ రేడియస్ రెండు ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ 4,3. ఇప్పుడు 4,3 లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 4 + 3 - 7 అంటే 7 - 7 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో కాబట్టి 4,3 లైస్ ఆన్ ద లైన్ కాబట్టి therefore కామన్ కార్డ్ ఈజ్ డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్. నెక్స్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇట్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్ అది ఈక్వల్ 2 ఇంటూ రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్. మరి సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఇది మనకి x² + y² - 8x - 6y + 23 = 0 కాబట్టి సో అప్పుడు 2 ఇంటూ రేడియస్ అంటే రూట్ ఆఫ్ సెంటర్ ఆల్రెడీ పైన ఉంది కనపడుతూనే ఉంది, 2 ఇంటూ రూట్ ఆఫ్ g² + f² - c రాయాలరా. అంటే 4 + 9 - 23 అంటే 16 + 9 - 23, 16 + 9 25 - 23 అంటే 2 వస్తుంది. సో అప్పుడు లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ వాల్యూ 2√2 అవుతుంది. లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ 2√2 అది. సో అట్లా మీకు జస్ట్ కామన్ కార్డు డయామీటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్ అడిగితే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ లైన్ మీద ఉంది, కామన్ కార్డ్ మీద ఉందని ప్రూవ్ చేయొచ్చు. అదే కామన్ కార్డ్ ఈజ్ డయామీటర్ ఆఫ్ సెకండ్ ఫస్ట్ సర్కిల్ అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ ఆ కామన్ కార్డ్ మీద ఉందని ప్రూవ్ చేయాలి. అది ఇంకా లెంత్ అంటారా, మీరు 2 ఇంటూ రూట్ ఆఫ్ r² - d² వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా 2 ఇంటూ డయామీటర్ ఆఫ్ సెకండ్ అదే డయామీటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్ లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అవుతుంది. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ టు ద సర్కిల్ whose diameter is the common chord of the two circles. Find also the length of the common chord. ఇది కూడా ఆల్మోస్ట్ ప్రాబ్లం నెంబర్ 3 లాగే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్త చూడండి క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ టు ద సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాంటి సర్కిల్? whose diameter is the common chord of the two circles అంటే ఈ రెండు సర్కిల్స్ యొక్క కామన్ కార్డు డయామీటర్ గా కలిగినటువంటి సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మళ్ళీ కామన్ కార్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఒక్కసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి రా. సో ఇక్కడ s = 0 లెఫ్ట్ సర్కిల్, s' = 0 రైట్ సర్కిల్. ఈ రెండు ఇక్కడ చూడండి a అండ్ b అనే పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే లైన్ పాసింగ్ త్రూ AB ఈజ్ కాల్డ్ కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్ అవుతుంది. ఇప్పుడు ఈ కామన్ కార్డు డయామీటర్ గా కలిగిన సర్కిల్ అంటే ఈ మిడిల్ సర్కిల్ అనమాట. అబ్జర్వ్ చేయండి, ఆ మిడిల్ సర్కిల్ కి కరెక్ట్ గా ఈ లైన్ డయామీటర్ అవుతుంది, ఎందుకంటే ఆ మిడిల్ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి. అది అంటే ఇప్పుడు మనకి ఈ రెండు సర్కిల్స్ యొక్క కామన్ కార్డు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ సర్కిల్స్ s అండ్ s' రాసుకుందాం ఫస్ట్. సో ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ ఈజ్ s - s' = 0. అంటే ఓ దాంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి అది -2x - 1 = 0. అంటే అప్పుడు x = 1/2 రాయొచ్చు, లేదా 2x + 1 = 0 అలాగే ఉంచేసేయండి. ఇది కామన్ కార్డ్. మరి ఇప్పుడు చూడండి రిక్వైర్డ్ సర్కిల్ ఇది. ఈ సర్కిల్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఫస్ట్ సర్కిల్ ఈ లైన్ AB యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది, లేదా సెకండ్ సర్కిల్ ఈ లైన్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఒక సర్కిల్ అండ్ లైన్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఎప్పుడు అడిగినా ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ s + λl = 0. ఇదిగో ఈ సర్కిల్ కి నేను క్లియర్ గా యారో మార్క్ పెట్టి s + λl = 0 అని రాశాను.
That is the equation of the circle passing through the points of intersection of S equal to 0 and L equal to 0. L ఆల్రెడీ వచ్చింది, సర్కిల్ ఆల్రెడీ ఇచ్చేసారు, ఎస్ డాష్ రెండు ఇచ్చారు, ఏదైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్దే వాడుకుంటున్నాను కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్, సింపుల్గా చెప్పాలంటే ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ అని రాస్తే చాలురా, అందుకని అదే రాశాను. ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ టు 0. ఆ ఎస్ వాల్యూ ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఇందులో లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి. అంటే ముందు ఇంకా దీన్ని సర్కిల్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. సర్కిల్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఇది 2x, ఇది +2 లాంబ్డా ఎక్స్ ఉంది కాబట్టి దాంట్లో ఎక్స్ కామన్ తీస్తే 2 + 2 లాంబ్డా అవుతుంది. అలాగే +3y + 1 + లాంబ్డా ఈక్వల్ టు 0. ఇది సర్కిల్. ఇందులో ఈ లాంబ్డా కనుక్కోవడానికి కండిషను మరి క్వశ్చన్లోనే ఇచ్చాడు. కామన్ కార్డ్ రిక్వైర్డ్ సర్కిల్కి ఏమవుతుందని చెప్పాడు? Diameter. డయామీటర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు సర్కిల్లో కూడా చేసాం మనం. అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ లైస్ ఆన్ ద డయామీటర్ ఆల్వేస్. వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్? minus of 2 plus 2 lambda by 2 minus 3 by 2. వెరీ గుడ్. మైనస్ ఆఫ్ 2 + 2 లాంబ్డా బై 2 అండ్ -3 by 2 వై కోఆర్డినేట్. ఆ పాయింట్ తీసుకెళ్ళి కామన్ కార్డులో సబ్స్టిట్యూట్ చేస్తాం. లైస్ ఆన్ 2x + 1 = 0. మరి ఇప్పుడు ఇందులో ఎలాగో వై టర్మ్ లేదు కాబట్టి ఇంకా వై వాల్యూ మర్చిపోవచ్చు. ఈ ఎక్స్ టర్మ్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం రా. అంటే 2 + 2 లాంబ్డా బై -2 2 × +1 = 0. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అప్పుడు -2 లాంబ్డా + 1 = 0. అంటే అప్పుడు 2 లాంబ్డా -1 అవుతుంది. అంటే -2 + 1 -1 రా. ఈ -2 లాంబ్డా రైట్ సైడ్కి వెళ్తే +2 లాంబ్డా అవుతుంది. సో 2 లాంబ్డా -1, లాంబ్డా -1/2. ఇంక ఈ లాంబ్డా = వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవటమే అంతే. Therefore from 1 equation of required circle is, దాంట్లో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x² + y² + 2x + 3y + 1 - 1/2 × 2x + 1 రాస్తే సరిపోతుంది. అది. సో ఇప్పుడు మరి ఇలాగే సింప్లిఫై చేద్దాము. సింప్లిఫై చేస్తే అప్పుడు x² + y² + 2x + 3y + 1 - x - 1/2 వస్తుందిరా. ఇప్పుడు దానికి సింప్లిఫై చేసుకుంటే x² + y² + x + 3y + 1/2 = 0. మళ్ళీ ఏం చెప్పాడు? ఆల్సో ఫైండ్ ద లెంత్ అడిగాడుగా, లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అడిగాడుగా. మళ్ళీ దాంట్లో కూడా అడిగాడు. ఫైండ్ ఆల్సో ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ మళ్ళీ అడిగాడు ప్రాబ్లం. అందుకని ఇప్పుడు మనకు వచ్చినటువంటి రిక్వైర్డ్ సర్కిల్ ఏదైతే వచ్చిందో దాని యొక్క డయామీటర్ కనుక్కుంటే అదే లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అవుతుంది. ఎందుకంటే ఆ కామన్ కార్డు రిక్వైర్డ్ సర్కిల్ యొక్క డయామీటరే కాబట్టి. సో అందుకని నేను ఆ 2తో క్రాస్ మల్టిప్లై చేయలేదురా. ఇక్కడ చేస్తే మళ్ళీ మనం సెంటర్ కనుక్కోవడానికి మళ్ళీ డివిజన్ చేసుకోవాల్సిందే కాబట్టి ఇంతవరకే సింప్లిఫై చేశాను. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ -1/2 -3/2. రేడియస్ కనుక్కోవాలి. √1/4 + 9/4 -1/2. సో అప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 10 - 2 8/4 వస్తుందిరా. అంటే √2. ఇది r వాల్యూ. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ వచ్చేటప్పటికి 2r కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 2√2. చూడండి అన్ని ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ అంటే మనకి ప్రాబ్లం నెంబర్ 2 నుంచి ఒకే మోడల్లో వస్తున్నాయి. 2, 3, 4 కామన్ కార్డు, లెంత్ ఆఫ్ ద కామన్ కార్డు కనుక్కోండి. అగైన్ ఇప్పుడు మనం యూజ్ చేసినటువంటి కాన్సెప్టే ప్రాబ్లం నెంబర్ 5కి కూడా మనం అప్లై చేసుకుంటాం. ప్రాబ్లం నెంబర్ 5 రా. The line 2x + 3y = 1 cuts the circle x² + y² = 4 in A and B. Find the equation of the circle on AB as the diameter. మళ్ళీ సేమ్ డయాగ్రామ్స్ కాబట్టి ఇక్కడ ఒక లైన్ ఒక సర్కిలే ఇచ్చాడు. ఇంతకు ముందులాగా రెండు అంటే డైరెక్ట్గా లైన్ ఇచ్చేసారు. ఇంతకు ముందు ప్రాబ్లంలో లైన్ ఇవ్వాల.
లైన్ కూడా మనమే కనుక్కున్నాము. తర్వాత ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ 0, ల్యాండా కనుక్కోవడానికి సెంటర్ లైస్ ఆన్ ద లైన్ అదంతా రాసాం. ఇప్పుడు లైన్ డైరెక్ట్గా వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ 0 రాసుకుంటాం. ఇక మళ్ళీ దాని సెంటర్ తీసుకెళ్ళి, అంటే ఈ లైన్ డయామీటర్ అనే చెబుతున్నాడు కాబట్టి ఏబి అనేది డయామీటరే అని చెబుతున్నాడు. అంటే సెంటర్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ లైస్ ఆన్ ద లైన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రాబ్లం ల్యాండా వాల్యూ వస్తుంది మనకి. సరే, ప్రొసీజర్ మనకి చూడండి. ఒక లైన్ సర్కిల్ కట్ చేసుకుంటే ఇప్పుడు ఏబి అనేది డయామీటర్ కలిగిన సర్కిల్ కనుక్కోమంటున్నాడు కాబట్టి, సో ఎనీ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఎల్ ఈక్వల్ టు 0 ఈజ్ ఆల్వేస్ ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దాన్ని సింప్లిఫై, ఎస్ వాల్యూ అంటేనేమో x² + y² -4 అవుతుందిరా, ప్లస్ ల్యాండా ఇంటూ ఎల్ వాల్యూ 2x + 3y - 1 = 0. ఫస్ట్ దీన్ని సర్కిల్ ఫామ్లో కన్వర్ట్ చేయండి, ఎందుకంటే సెంటర్ కావాలి కాబట్టి. అప్పుడు x² + y² + 2 λx + 3 λy, ఇది -4 - λ = 0 రా. దీని సెంటర్ వచ్చేటప్పటికి -λ - 3 λ/2 అవుతుంది. ఇప్పుడు ఈ సెంటర్ లైస్ ఆన్ డయామీటర్ కాబట్టి మరి 2x + 3y = 1 డయామీటర్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. సో సెంటర్ లైస్ ఆన్ 2x + 3y = 1 సబ్స్టిట్యూట్ చేద్దాం అందులో. అప్పుడు -λ ఇక్కడ -2 λ, ఇదేమో -9 λ/2 = 1 వస్తుంది. సో అప్పుడు ఎల్సిఎం తీసుకుంటే -4 λ -9 λ/2 = 1, అంటే -13 λ = 2 వస్తుంది. దెన్ λ = -2/30. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ప్రాబ్లం నెంబర్ 4లో సగం ప్రాబ్లమే ఇది, ఓన్లీ సర్కిల్ ఈక్వేషన్ మాత్రమే కనుక్కోమన్నాడు. అదే ప్రాబ్లం నెంబర్ 4 అయితే కామన్ కార్డు కనుక్కోవాలి, తర్వాత మళ్ళీ ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ 0 వేసి సర్కిల్ కనుక్కోవాలి, తర్వాత మళ్ళీ రేడియస్ కనుక్కోవాలి, డబల్ చేయాలి, లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అడిగాడు కదా. అంటే అక్కడ 3 పనులు చేయాలి, ఇక్కడ ఓన్లీ 1 వర్క్, కేవలం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడం. ఇప్పుడు ల్యాండా వాల్యూ -2/3 ఆ ఈక్వేషన్ 1లో రిక్వైర్డ్ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ 0లో సబ్స్టిట్యూట్ చేస్తే అలా వస్తుంది మనకి. x² + y² -4x -2/13 × 2x + 3y - 1 = 0. సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ రావాలి కాబట్టి 13తో మల్టిప్లై చేసుకోండి. అప్పుడు 13x² + 13y² -52 -4x -6y + 2 = 0. దాన్ని సింప్లిఫై చేసుకుంటే 13x² + 13y² -4x -6y -50 = 0. ఇప్పుడు ఇదే మోడల్లో మీరు సెకండ్ బిట్ చేయమని చెప్పాను మీకు. ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ 0, సేమ్ అదే చూసుకోండి ఒకసారి సెకండ్ బిట్ కూడా. అయితే లైన్ మారింది అంతే, సర్కిల్ కూడా మళ్ళీ అదే ఫామే, x² + y² = a² ఫామే ఇచ్చాడు సర్కిల్. లైన్ మాత్రం చేంజ్ అయింది, x cos α + y sin α = p. Intersects the circle at the points A and B. Then show that the equation of the circle with AB bar as diameter is. Adi. Right. Okay. Next, problem number 6. Problem number 6 observe చేయండి. Find the equation of the circle passing through the points of intersection of the circles x² + y² -8x -6y + 21 = 0, x² + y² -2x -15 = 0 and 1, 2. చూడండి ఎంత అట్లా, అంటే సర్కిల్స్ చాప్టర్స్ మొత్తంలో కల్లా ఈజీ క్వశ్చన్ అన్నమాట ఇది. ఈ ప్రాబ్లం కూడా మనకు పబ్లిక్లో 2 times ఇచ్చారు ఇప్పటి వరకు. Equation of the circle passing through the points of intersection of s = 0 and s dash = 0. What is the formula? S plus lambda s dash = 0. Very good. S plus lambda s dash = 0 రా, సింపుల్ గా అయిపోతుంది. s plus lambda s అంటే 2 సర్కిల్సే ఇచ్చాడు కాబట్టి, సార్ ఇలా ఎందుకు సార్ నేను వేరే మెథడ్ చేసుకుంటాను అంటే కామన్ కార్డు కనుక్కొని తర్వాత s plus lambda l = 0 వేసుకుంటాను సార్ అంటే వేసుకోవచ్చు. అంటే ఒక 2-3 స్టెప్పులు పెరుగుతాయి, నీకే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
అది ఇలా అయితే ఈజీ అయిపోతుంది, ఇంకా సింపుల్గా అయిపోతుంది. అందుకని నేను ఇలాగ చేశాను. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. సో ఎస్ ప్లస్ ల్యాండా ఎస్ డాష్ అంటే ఎస్ అనేది ఫస్ట్ సర్కిల్, రెండవది ఎస్ డాష్ సెకండ్ సర్కిల్, సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఇందులో ల్యాండా వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఇక్కడే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ల్యాండా వాల్యూ. దానికి కానీ ఏమి చేయాలి, రిక్వైర్డ్ సర్కిల్ ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్స్తో పాటుగా 1, 2 నుంచి కూడా పాస్ అవుతుంది. ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ 1, 2, ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 1, 2 అంటే ఎక్స్ వాల్యూ 1 వై వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 4 -8 -12 + 21 ప్లస్ లాంబ్డా ఇంటూ 1 + 4 -2 -15 = 0. జస్ట్ ఎక్స్ ప్లేస్లో 1 వై ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సింప్లిఫై చేసుకో. ఇప్పుడు ఈ మొత్తం సింప్లిఫై చేస్తే 21 + 4 25 26 - 20 వస్తుందిరా. 26 - 20 అంటే 6. అలాగే లాంబ్డా ఇంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 6 - 17 అంటే -6 - 5 - 17 -12 = 0. అంటే 12 లాంబ్డా = 6 అవుతుంది. దెన్ లాంబ్డా = 1/2. ఈ లాంబ్డా వాల్యూ 1/2 ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ ఫ్రమ్ 1 ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ x² + y² - 8x - 6y + 21 + 1/2 ఇంటూ x² + y² - 2x - 15 = 0. మరి సింప్లిఫై చేయాలి కాబట్టి ఇక్కడ 1/2 వచ్చింది కాబట్టి మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు 2x² + 2y² - 16x - 12y + 42 + x² + y² - 2x - 15 = 0. సో సింప్లిఫై చేస్తే అప్పుడు 3x² + 3y² ఉంది. అలాగే -18x - 12y + 27 = 0. మరి ప్రతి నంబర్ కూడా మల్టిపుల్ ఆఫ్ 3నే ఉంది కాబట్టి అగైన్ 3 కట్ చేసుకోండి. x² + y² - 6x - 4y + 9 = 0. That is the equation of required circle. That is the circle passing through the points of intersection of the two given circles and also 1, 2. So this is problem number 6 ra. చాలా ఈజీ ప్రాబ్లం, 4 మార్క్స్కి మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం రా ఇది. సో మీరు ఈజీగా ప్రాక్టీస్ కూడా ఒకసారి వింటే చాలు, ప్రాక్టీస్ కూడా చేసుకోనక్కర్లేదు, అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ప్రూవ్ దట్ the radical axis of the circles x² + y² + 2gx + 2fy + c = 0, x² + y² + 2g-x + 2f-y + c = 0 is the diameter of the latter circle if 2g' into g - g' + 2f' into f - f' = c - c' అట. అంటే ప్రాబ్లం నంబరు థర్డ్ ప్రాబ్లం మోడలేరా. ప్రాబ్లం నంబర్ 3నే అక్కడేమో సర్కిల్స్ నంబర్స్ ఇచ్చాడు, ఇక్కడేమో జనరల్ సర్కిల్స్ ఇచ్చాడు, అంతే ఏం లేదు. ప్రాబ్లం నంబర్ 3నే రిపీట్ అయినట్లు మోడల్, సేమ్ మోడల్ రిపీట్ అయింది. అంటే రాడికల్ యాక్సిస్ సెకండ్ సర్కిల్ యొక్క కామన్ కార్డ్ అయితే ఈ కండిషన్ ప్రూవ్ చేయమని, లేదా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే రాడికల్ యాక్సిస్ బికమ్స్ డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అని, అది మనల్ని ప్రూవ్ చేయమంటాం. దానికని ఏం చేస్తాం, యాజ్ యూజువల్ ప్రాబ్లం నెంబర్ 3 చేసినట్లుగానే ఫస్ట్ రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తాము. S'(గా ట్రీట్ చేయండి ఫస్ట్ ఇచ్చిన సర్కిల్స్ని. సో S' రాసుకుంటే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ అంటే S - S' = 0 అవుతుంది. అంటే అప్పుడు ఏం రావాలి, x² y² క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి అప్పుడు 2 × g - g' x వస్తుంది, ప్లస్ 2 × f - f' y ప్లస్ c - c' = 0. ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇప్పుడు సెంటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్ -g' -f' మరి లైస్ ఆన్ 1 అంటే డయామీటర్ అని ప్రూవ్ చేయాలంటే ఇది కండిషన్ సెంటర్ లైస్ ఆన్ ద సర్కిల్ వెరిఫై చేసుకోవాలి మనం.
సో మైనస్ 2g డాష్ ఇంటూ g మైనస్ d డాష్ మైనస్ 2f డాష్ ఇంటూ f మైనస్ f డాష్ ప్లస్ c మైనస్ c డాష్ ఈక్వల్ టు 0. అప్పుడు ఈ మైనస్ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అయిపోతాయి. ఈ c మైనస్ c డాష్ ఇక్కడే ఉంచుదాం. అంటే అప్పుడు 2g డాష్ ఇంటూ g మైనస్ g డాష్ ప్లస్ 2f డాష్ ఇంటూ f మైనస్ f డాష్ ఈజ్ ఈక్వల్ టు c మైనస్ c డాష్. అది సో అంటే మరి ఇప్పుడు ఇచ్చిన కండిషన్ కూడా ఇదే. సో దేర్ ఫోర్ రాడికల్ యాక్సిస్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద లేటర్ ఆర్ సెకండ్ సర్కిల్ అని రాసుకొని సరిపోతుంది. ఇక్కడ స్పెల్లింగ్ కూడా మిస్టేక్ జరిగిందిరా. LATER పడాలి, లేటర్ సర్కిల్ అంటే సెకండ్ సర్కిల్ అని అర్థం అక్కడ. సో ఇది అంత ఇంపార్టెంట్ ప్రాబ్లం కాదు. బట్ నెక్స్ట్ ప్రాబ్లం ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం రా. 7 మార్క్స్కి ఇస్తారు ఒక్కోసారి. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు చేసిన మోడలే, అది వేరే విషయం. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 5లో ఫస్ట్ బిట్కి దీనికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. 5లో ఫస్ట్ బిట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. దానికి ప్రాబ్లం నెంబరు 8కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం నెంబర్ 5లో ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారు అంటే లైన్ సర్కిల్ ఇచ్చారు మనకి. ఇప్పుడు ఆ లైన్ డయామీటర్గా కలిగినటువంటి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. ఆ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అవుతూ లైన్ డయామీటర్ కలిగిన సర్కిల్ కనుక్కున్నారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ సర్కిల్స్ అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ ద లైన్ x/a మైనస్ y/b ఈక్వల్ టు 2. అంటే సెంటర్ ఈ లైన్ మీద ఉంది, బట్ ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అవ్వాలి. అంటే లైన్ సపరేట్గా ఇచ్చేసాడు. ఇప్పుడు అంటే మళ్ళీ మనకి అన్ని ఇప్పుడు చేస్తున్న మోడల్స్ అన్నీ ఒకటే మోడల్. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అవుతూ సెంటర్ లైస్ ఆన్ ద లైన్. అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ అంటే s ప్లస్ లాంబ్డా s డాష్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు మనం. సో దాని సెంటర్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లాంబ్డా వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం s ప్లస్ లాంబ్డా s డాష్ అప్లై చేసుకుంటే ఒక డిఫికల్టీ ఉంది మన దగ్గర. ఇక్కడ ఏంటి ఆ డిఫికల్టీ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. ఫస్ట్ s డాష్ సర్కిల్స్ తీసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనకి s ప్లస్ లాంబ్డా s డాష్ వేస్తే అప్పుడు మీకు ఆ ఈక్వేషన్ 1 ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ లాంబ్డా ఇంటూ వై స్క్వేర్ మైనస్ 2ax మైనస్ 2 లాంబ్డా by ఈక్వల్ టు 0 వస్తుంది. దాని సెంటర్ తీసుకుంటే అప్పుడు మళ్ళీ ఫ్రాక్షన్స్ వచ్చేస్తాయి. అంటే a/1 ప్లస్ లాంబ్డా తర్వాత b లాంబ్డా బై 1 ప్లస్ లాంబ్డా అని ఫ్రాక్షన్ లాగా వస్తుంది. మళ్ళీ ఆ సెంటర్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అందుకని నేనేం చేశానంటే అంటే పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ సర్కిల్స్ అంటే మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి. s ప్లస్ లాంబ్డా s డాష్ ఈక్వల్ 0 అప్లై చేసుకోవచ్చు, లేదా కామన్ కార్డ్ L కనుక్కొని s ప్లస్ లాంబ్డా L ఈజ్ ఈక్వల్ టు 0 అప్లై చేసుకోవచ్చు మనం. కాబట్టి ముందు నేను ఇక్కడ L కనుక్కుంటాను, ఈజీగా ఉంటుంది L కనుక్కుంటాం. అంటే అప్పుడు s మైనస్ s డాష్ అంటే జస్ట్ ఇది ఒక దాంట్లో సబ్ట్రాక్ట్ చేసుకోవటమే కాబట్టి మైనస్ 2ax ప్లస్ 2by ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది రాడికల్ యాక్సిస్. ఆ 2 కూడా కట్ చేసుకుంటే అప్పుడు ఫైనల్గా ax మైనస్ by ఈజ్ ఈక్వల్ టు 0. అంటే యాక్చువల్గా ఇక్కడ మైనస్ 2ax ప్లస్ 2by ఈక్వల్ టు 0 అవుతుందిరా. కొంచెం డైరెక్ట్గా వేసాయి, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి అవన్నీ కొంచెం డైరెక్ట్గా వేసేసారు ax మైనస్ by. అది అప్పుడు మైనస్ 2 కామన్ తీస్తే రెండింటిలో మైనస్ 2 ఇంటూ ax మైనస్ by ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే ax మైనస్ by ఈక్వల్ టు 0. ఇది L. ఇచ్చిన సర్కిల్స్లో నీ ఇష్టం వచ్చిన సర్కిల్ ఒకటి తీసుకోండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ s ప్లస్ లాంబ్డా L ఈక్వల్ టు 0. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ లాంబ్డా ఇంటూ ax మైనస్ by ఈక్వల్ టు 0. మళ్ళీ దాని సర్కిల్ ఫామ్లోనే రాయాలి మనం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ దీంట్లో మైనస్ కామన్ తీస్తే అప్పుడు 2a మైనస్ లాంబ్డా a ఇంటూ ఎక్స్ వస్తుంది. ఇక్కడ మైనస్ లాంబ్డా b ఇంటూ y ఈక్వల్ టు 0. ఇది మామూలే. అంటే y టర్మ్ ఇది ఒక్కటే ఉంటుంది, ఇక్కడ ఒక చోటే ఉంది కాబట్టి y టర్మ్. x టర్మ్ ఇక్కడ 2 చోట్ల ఉంది కాబట్టి x కామన్ తీసుకున్నాము. ఇప్పుడు దీని యొక్క సెంటర్ అంటే మైనస్ x కోఎఫిషియంట్ బై 2 మైనస్ y కోఎఫిషియంట్ బై 2 అంటే అప్పుడు
2a మైనస్ ల్యాండా a బై 2 ఒకటి వస్తుంది, ల్యాండా b బై 2 ఒకటి వస్తుంది. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ లైస్ ఆన్ x బై a మైనస్ y బై b ఈక్వల్ 2 అన్నాడు. అంటే సెంటర్ 2a మైనస్ ల్యాండా a బై 2 కామా ల్యాండా b బై 2 ఇన్ ద లైన్ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చాలా జాగ్రత్తగా, అంటే అన్ని ఇక్కడ కూడా ఇలా తీసుకున్న ఫ్రాక్షన్స్ వచ్చినాయి మనకి, అది జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ 2a మైనస్ ల్యాండా బై 2 అంటే ఇక్కడ ఏ కామన్ తీసి సబ్స్టిట్యూట్ చేయండి, ఇంకా బెస్ట్. ఏ క్యాన్సిల్ అయిపోద్ది అప్పుడు. అంటే a ఇంటూ 2 మైనస్ ల్యాండా బై 2 డివైడెడ్ బై a వస్తుంది, మైనస్ ల్యాండా b బై 2 బై b. ఇక్కడ bb క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏ కామన్ తీస్తే ఏ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది అప్పుడు 2 మైనస్ ల్యాండా బై 2 మైనస్ ల్యాండా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే అప్పుడు మీకు ఇక్కడ సపరేట్ చేసినా సరిపోద్ది, లేదా ఎల్సిఎం అయినా తీసుకోవచ్చు. మీరు ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు 2 మైనస్ ల్యాండా ఈక్వల్ టు 4 అయిపోతుంది. అప్పుడు ఎల్సిఎం తీసి క్రాస్ మల్టిప్లై చేస్తే, లేదా మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసినా అదే ఆన్సర్ వచ్చేది. సో అప్పుడు 2 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది అప్పుడు, ఎందుకంటే 4 లెఫ్ట్ సైడ్కి 2 ల్యాండా రైట్ సైడ్ తీసుకెళ్తే ఇట్లా వస్తుంది. అప్పుడు ల్యాండా వాల్యూ -1. ఇప్పుడు ఈ ల్యాండా వాల్యూ తీసుకెళ్ళి మనం ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ 0 ఎక్కడైతే రాసామో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ల్యాండా ఈక్వల్ టు -1 ఇన్ ద ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటంటే ఇది x² ప్లస్ y² మైనస్ 2ax ప్లస్ ల్యాండా ఇంటూ ax మైనస్ by ఈక్వల్ 0 అనేది ఈక్వేషన్ 1. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x² ప్లస్ y² మైనస్ 2ax మైనస్ 1 ఇంటూ ax మైనస్ by ఈక్వల్ 0. అంటే ఆ -1 బ్రాకెట్ లోపలికి మల్టిప్లై చేసుకోండి. x² ప్లస్ y² మైనస్ 2ax మైనస్ ax ప్లస్ by ఈక్వల్ 0. అంటే అప్పుడు ఇక్కడ ఇది -2ax మైనస్ ax వస్తుంది, అంటే -3ax ప్లస్ by ఈక్వల్ 0 వస్తుంది. x² ప్లస్ y² మైనస్ 3ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్ని ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ టు 0నే. కామన్ కార్డు డయామీటర్ అంటే అప్పుడు ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ 0 యొక్క సెంటరు ఆ కామన్ కార్డులో సబ్స్టిట్యూట్ చేస్తాము. లేదా ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అవుతూ సెంటర్ లైస్ అని అనదర్ సర్కిల్ అంటే ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ 0 ఈక్వేషన్ రాసుకొని దాని యొక్క సెంటరు సెంటర్ ఏ లైన్ మీద అంటే ఏ లైన్ డయామీటర్ అంటున్నాడో ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ల్యాండా వాల్యూ వస్తుంది. ఆ ల్యాండా వాల్యూని మళ్ళీ మనం ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ 0లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే వచ్చేది ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. సో దీంతో మనకి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ క్లోజ్ అయిపోయింది. 2 ఎక్సైజ్లు కూడా 2 ఎక్సైజెస్ ఓవర్ మనకి. సో మనకి చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, కంపల్సరీగా మీరు వర్కౌట్ చేసుకోవాలి. సో మీకు ఆ హోంవర్క్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో మనకి VSAQలో 4లో ఫస్ట్ బిట్ నోట్ చేసుకోండి వీలైతే మీరు, 4లో ఫస్ట్ బిట్. అలాగే ప్రాబ్లం నంబరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 1లో సెకండ్ బిట్, అలాగే సెకండ్లో సెకండ్ బిట్, అలాగే 5థ్లో సెకండ్ బిట్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు వర్కౌట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ మీద మంచి గ్రిప్ వచ్చేస్తుంది మీకు.